ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తుండగా జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. వెస్టిండీస్ ఆటగాడు అల్జారీ జోసెఫ్ రన్అట్ అయినా బ్యాటింగ్ కొనసాగించాడు. అందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన తప్పిదమే కారణమైంది. దీంతో అల్జారీ జోసెఫ్ అవుట్ అయినా పెవిలియన్ చేరకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విండీస్ ముందు 242 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు ఓటమి త్వరగానే ఖరారైంది. అయితే చేజింగ్ లో భాగంగా 19వ ఓవర్లో జాన్సన్ వేసిన మూడో బంతిని వెస్టిండీస్ బ్యాటర్ అల్జారీ జోసెఫ్ కవర్స్ దిశగా డ్రైవ్ చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ మార్ష్ బంతిని అందుకొని నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న జాన్సన్ వైపు విసిరాడు. ఆ బంతిని అందుకున్న జాన్సన్ బేల్స్ ను లేపేశాడు. అయితే బేల్స్ కింద పడే సమయానికి అల్జారీ జోసెఫ్ క్రీజులోకి రాలేదు. కానీ జాన్సన్ తో పాటు మిగతా ఆస్ట్రేలియా ప్లేయర్లు అప్పీల్ చేయకుండా అలాగే ఉండిపోయారు. జోసెఫ్ క్రీజులోకి వచ్చేశాడని భావించారు. దీంతో అప్పీల్ చేయకుండా లైట్ తీసుకున్నారు. అయితే బిగ్ స్క్రీన్ లో జోసెఫ్ రన్అట్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆసీస్ ప్లేయర్లు. వెంటనే అవుట్ అని ఎంపైర్ల వైపు చూస్తూ అడిగారు. కానీ ఫీల్డ్ ఎంపైర్ మాత్రం నాట్ అవుట్ అని ప్రకటించాడు. దీంతో షాక్ అయిన ఆసీస్ ప్లేయర్లు ఎందుకు అని ప్రశ్నించారు. మీరు అప్పీల్ చేయలేదని, ఒకవేళ అప్పీల్ చేసి ఉంటే థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేసి తేల్చేవానని అన్నట్లుగా ఫీల్డ్ ఎంపైర్ ఆసీస్ ప్లేయర్లకి వివరణ ఇచ్చాడు. ఎంపైర్ చెప్పిన మాట విన్న ఆస్ట్రేలియా ప్లేయర్లు రెండు చేతులు జోబులో పెట్టుకొని ఎవరి ఫీల్డింగ్ పొజిషన్ లోకి వాళ్ళు వెళ్లిపోయారు. అరే అప్పీల్ చేసి ఉంటే బాగుండేదని నిరాశ చెందారు. అయినా కూడా ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 34 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మ్యాక్స్వెల్ సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 120 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.